ప్రైజ్ జీసస్. మీ అందరికీ ప్రభు అయిన యేసయ్య నామములో దేవుని నామములో వందనాలు. షాలోమ్. అందరూ బాగున్నారా? మీరంతా క్షేమంగా ఉన్నారని నేను నమ్మి దేవుణ్ణి స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. రాత్రి మరి దేవుని యొక్క నామధేయాల గురించి నేను చాలా దినాలు బట్టి ఆయన పేర్ల గురించి, ఆయన పేరు ఆయన సుగుణాన్ని, ఆయన క్యారెక్టర్ని సూచిస్తూ చూపిస్తూ మరి ప్రతిబింబిస్తుందని నేను మీతో చెప్తూ వచ్చాను. ఈ రాత్రి దేవుని యొక్క మరొక పేరుని గురించి నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథం 63వ అధ్యాయం. మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. 16వ వచనం. మాకు తండ్రివి నీవు, అబ్రహాము మమ్మను ఎరుగకపోయినను, ఇజ్రాయెల్ మమ్మను అంగీకరింపకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి. అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరే కదా. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. పిల్లరా, యెహోవా నీవే మా తండ్రివి, అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరే కదా. మన దేవుని పేరు విమోచకుడు, రెడీమర్ అంటారు ఇంగ్లీష్లో. రెడీమర్. పిల్లరా, చాలాసార్లు ఈ పేరు గురించి మనం ఆలోచిస్తే రెడీమ్ చేసుకోండి, మీ పాయింట్స్ రెడీమ్ చేసుకోండి అంటారు. వెల ఇచ్చి రిడీమ్ చేసుకోవాలి. ఈ రిడీమ్ అనే మాట హిబ్రూ భాషలో ఎల్ గోయల్ అనే మాట నుంచి వచ్చింది. గ్రీక్ భాషలో లుట్రోటస్ అనే మాట నుంచి ఈ యొక్క విమోచకుడు అనే మాట మరి దేవుని వాక్యంలో ఇంగ్లీష్లో రిడీమర్ అని ఉంది. ఏదో ఇచ్చి ఏదో దాన్ని విడిపించటం, సొంతం చేసుకోవడం దాని అర్థం. పిల్లరా, అంతవరకు అది నీది కాదు. దాని కొరకు నువ్వు వెళ్ళిచ్చి, కొంత సొమ్మిచ్చి, కొంత కష్టార్జితం ఇచ్చి దాన్ని విడిపించుకొని దాన్ని నీ సొంతం చేసుకుంటావే, దాన్ని రిడీమ్ చేసుకోవడం అంటారు. రిడీమర్, విమోచన అంటారు దాన్ని. పిల్లరా, ఈ విమోచన అనే మాట ఆధ్యాత్మికంగా ఆత్మ సంబంధమైన మాట. ఇది ఏ స్పిరిచువల్ వర్డ్ ఇది. పిల్లరా, మనం చూస్తే దేవుని వాక్యంలో యేసు ప్రభుకి విమోచకుడు అని పేరుంది, దేవునికి విమోచకుడు అని పేరుంది. పిల్లరా, ఎందుకంటే ఆయన విమోచించాడు కాబట్టి, ఆయన వెల ఇచ్చి కొన్నాడు కాబట్టి. పిల్లరా, మనల్ని బంధకాల నుంచి విమోచించాడు కాబట్టి ఆయనకి విమోచన అని పేరు. పిల్లలు, ఈ విమోచన అనే మాట మరి ఎక్కడి నుంచి వచ్చిందంటే పాత నిబంధనలో సంఖ్యాకాండంలో మరి దేవుడు ఇజ్రాయేలుకి చెప్తూ ఒక మాట చెప్తాడు. 18వ అధ్యాయం, సంఖ్యాకాండం 18వ అధ్యాయం మీరు చూడండి, మీ బైబిల్స్ ఓపెన్ చేసి 15వ వచనం. మనుషుల్లోనేమి జంతువుల్లోనేమి వారి యెహోవాకు అర్పించు సమస్త ప్రాణుల్లో ప్రతి తొలిచూలు నీదగును. అయితే మనుషుని తొలిచూలి పిల్లను వెల ఇచ్చి విడిపింపవలెను. అపవిత్ర జంతువుల తొలిచూలి పిల్లను వెల ఇచ్చి విడిపింపవలసిన వాటిని పుట్టిన నెలనాటికి నువ్వు ఏర్పరిచిన వెల చొప్పున పరిశుద్ధ మందిరము యొక్క. ఇక్కడ మనం చూస్తే వెల ఇచ్చి విడిపించవలను అనే మాట మనకు కనబడుతుంది. వెల ఇచ్చి విడిపించవలను. వెల, ప్రైస్, విలువైనది ఏదో ఇచ్చి విడిపించాలి బంధించబడిన వాటిని. ఆ మాట మనం మరి కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 6:20లో అపోస్తలుడు పౌలు గారు మరి రాస్తున్నాడు. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 6:20. విలువ పెట్టి కొనబడిన వారు కనుక, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహింపరచుడి. పైన దానికి ముందు ఇంకో మాట ఉంది, అది మీరు చదవాల. మీరు మీ సొత్తు కారు. విలువ పెట్టి ఎందుకు మీరు సొత్తు కారు? మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహింపరచుడి. మీరు మీ సొత్తు కారు, దేవుని సొత్తు. ఎందుకో తెలుసా? దేవుడు మనల్ని అందరినీ కూడా వెల ఇచ్చి విలువ పెట్టి కొన్నాడు. 7:23 కూడా చూడండి. 7:23 అదే కొరింథీయులకు మొదటి పత్రిక 7:23 కూడా చూడండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. ఒకప్పుడు దాసులు, ఒకప్పుడు బంధకాల్లో ఉన్నాం, ఒకప్పుడు ఇరుకులో ఉన్నాం,
ఒకప్పుడు చీకట్లో ఉన్నాం. ప్రభువు మనల్ని విలువ పెట్టి వెల ఇచ్చి పిల్లరా తన రక్తం అనే వెల ఇచ్చి కొన్నాడు. అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనంలో అపోస్తల కార్యం 20వ అధ్యాయం 28 ఏమి ఇచ్చుకున్నాడు మనల్ని? ఏం పెట్టుకున్నాడు మనల్ని? యేసు ప్రభు దేవుడు తన స్వరక్తం ఇచ్చి పిల్లరా దేవుడట తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును ఆయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అంట. ఏమిచ్చుకున్నాడు? తన స్వరక్తం, తన ప్రెషియస్ బ్లడ్, తన విలువైన రక్తం, తన సొంత రక్తం ఇచ్చి. కొలసీ పత్రిక 1:14 కొలసీ పత్రిక 1:14 తన కుమారుని ద్వారా, యేసు ప్రభు ద్వారా 1:14 ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆ కుమారుని యందు అంటే యేసు ప్రభునందు మనకి విమోచన అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. కుమారుని యందు ఇన్ ద సన్. యేసు ప్రభు తన స్వరక్తం ఇచ్చి మనల్ని పిల్లరా కృప చేత విమోచించాడు. రామా 3:24 విమోచన అనే మాట మీరు మనసులో పెట్టుకోండి. ఆయన మన విమోచకుడు అని పేరు ఆయనకి. 3:24 రామ. క్రీస్తు నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పిల్లరా మరి నమ్మువారు కృపచేత క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా కృపచేత మరి నీతిమంతులుగా లేకపోతే విమోచించబడుతున్నాం. విమోచన అంటే పిల్లరా రిడీమ్డ్ ఫర్ ఎవర్, ఎన్నటెన్నటికి విడుదల పొందడం అని అర్థం. ఒక్కసారి నేను ఏదైనా విడుదల చేసుకుంటే విమోచించి నేను ఏదైనా తీసుకుంటే అది ఎన్నటెన్నటికి నాదే. పిల్లరా యేసు ప్రభు తన రక్తం ఇచ్చి పిల్లరా తన ప్రాణం పెట్టి మనల్ని విమోచించాడు. మనం ఎన్నటెన్నటికి ఆయన వారమే. ప్రైజ్ ది లార్డ్. లోకానికి మనకు సంబంధం లేదు, పాపానికి మనకు సంబంధం లేదు, చీకటికి మనకు సంబంధం లేదు. మనం విమోచించబడ్డాం. విమోచకుడు. అందుకే యోబు గ్రంథంలో 19:25 భక్తుడు అంటాడు కదా, నా విమోచకుడు. యోబు గ్రంథం 19:25 వచనం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. అయితే నా విమోచకుడు సజీవుడు. పిల్లరా మనమంతా విమోచించబడ్డాం. ఆయన మన విమోచకుడు. రిడీమర్. మనల్ని విమోచించడానికి ఎంత ప్రయాసపడ్డాడు. మనల్ని విమోచించడానికి బరువైన సిలువను మోసాడు. మనల్ని విమోచించడానికి ఆ 3 మేకల మీద వేలాడి రక్తమంతా కార్చాడు. తన ప్రాణమంతా దారపోసాడు. విమోచించబడిన వారేనంట పరలోకపు వీధుల్లో నడుస్తారంట అండి. క్రైస్తవులందరూ పరలోకానికి వెళ్ళరు అనుకుంటున్నారా? పేరు మార్చుకుంటే పరలోకానికి వెళ్ళిపోతారు అనుకుంటున్నారా? మా తాత క్రైస్తవుడు అండి, మా నాన్న క్రైస్తవుడు, మా ముత్తాత క్రైస్తవుడు అండి, మేము గుళ్ళు కట్టించామండి, పాటలు పాడామండి, డప్పులు వాయించామండి, కంజర్లు వాయించామంటే నువ్వు పరలోకంలో కనబడవు. అది తప్పు కాదు, అది చెయ్యాలా. దానికంటే ముందు ఒకటి ఉండాలి. అదేంటితో ఒకటి కావాలి. అదే తెలుసా? నీవు విమోచించబడ్డావా? విమోచించబడిన వారే పరలోకంలో కనబడతారు. చూడండి యెషయా 35:9 చూడండి. యెషయా 35:9 వచనం. 35:9. అక్కడ సింహం ఉండదు, క్రూరత్వము కలిగిన వారు అక్కడికి వెళ్ళలేరు, అవి అక్కడ కనబడవు. విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. విమోచించబడిన వారే అక్కడ నడుస్తారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని దాసునిగా ఈ రాత్రి ఒక మాట నేను అడుగుతున్నాను. నీవు విమోచించబడ్డావా? యేసు రక్తం ఇచ్చి నిన్ను విడిపించాడా? కొనబడ్డావా?
దేవుని సొత్తుగా మారావా? విమోచించబడిన వారు ఎక్కడ నడుచుదురు? యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చేదారు. వారి తలల మీద నిత్యానందం ఉండదు. ఓ యెహోవా విమోచించిన వారు పరలోకంలో ఉంటారట. వారి తలల మీద నిత్యానందం ఉండునట. వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చుతురు. దుఃఖమును నిట్టూర్పు ఎగిరిపోతాయి. స్తోత్రం. విమోచించబడుట అనే అనుభవం మంచితలో పర్మనెంట్లీ సపరేటెడ్ అని అర్థం. పర్మనెంట్లీ సపరేటెడ్, శాశ్వతముగా ఎన్నటికీ మనం మరి కొనబడిన వారం. దట్స్ ఇట్. మనము యేసయ్య సొంతం. దట్స్ ఇట్. యేసయ్య సొత్తు మనం, అంతే. చూడరా, ఈ రాత్రి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. దేని నుంచి మనల్ని విమోచించాడు? ఫర్ వాట్ హీ హాస్ రిడీమ్డ్ అస్. కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీ పత్రిక 1:7 కొన్ని మాటలు. ఎఫెసీ పత్రిక 1:7 ఒక మాట ఉంది. మళ్ళీ దేని నుంచి విమోచించాడు అనే మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీ 1:7 చూడండి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనము, అనగా మన అపరాధముల క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైన. మరి ఏం రాయబడిందంటే, ప్రియును తను ఉచితముగా మనకు అనుగ్రహించిన కృప కీర్తి కలిగినట్లు ఆయన రక్తం వలన మనకు విమోచన. ఆయన రక్తం వల్ల మనకేమిచ్చాడట? విమోచన. ఆయన రక్తం వలన దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వల్ల మనకి విమోచనం, అనగా మన అపరాధముల నుండి క్షమాపణ. అది ఇక్కడ దేని నుంచి విమోచించాడంటే అపరాధముల నుండి. అపరాధముల చేత, పాపముల చేత. ఎఫెసీ 2:1 మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారే మనం చచ్చిపోయి ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. అపరాధముల చేత, పాపముల చేత మనం చచ్చిపోయి ఉండగా క్రీస్తుతో కూడా బ్రతికించాడట. అపరాధముల నుండి, పాపము నుండి మనల్ని దేవుడు ఏం చేశాడంటే విమోచించాడు. పిల్లరా, ఈ పాపము ఎంత భయంకరమైనది పిల్లరా. హెబ్రీ పత్రిక 9:15 చూడండి. హెబ్రీ పత్రిక 9:15. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధము నుండి విమోచనము కలుగుటకై విమోచన కలుగుటకై ఆయన మరణం పొందినందున. పిల్లరా, అపరాధము నుండి విమోచించాలని మరణము పొందాడు. పిల్లరా, మరి 14వ వచనంలో మరి ఆ యేసుక్రీస్తు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించడం మన మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తామని అపరాధముల నుండి విమోచించాడు. అపరాధాలు, పాపాలు ఎంత భయంకరం పిల్లరా. ఈ పాపం పట్టుకుంటే పిల్లరా చివరికి నరకానికి తీసుకుపోయే వరకు వదలదు పిల్లరా. ఈ లోకంలో పాపముల నుండి విడుదల చేసేవారు ఎవరు లేరండి. యేసు రక్తము మాత్రమే. యేసు ప్రభుని నువ్వు ఆశ్రయిస్తే, యేసు రక్తం దగ్గరికి నువ్వు వస్తే, రక్తం కలుషహరణం. యేసు రక్తము చేత నిన్ను కడుగుతాడు. రక్తము, యేసు రక్తము ఎవరి మీద పడుతుందో వారు పాపము నుండి, అపరాధముల నుండి విమోచించబడతారు. నువ్వు నమ్మితే ఈ కార్యం నీ జీవితంలో జరుగుతుంది. పాపముల నుండి దేవుడు మనల్ని విమోచిస్తున్నాడు. ఎంత గొప్ప కార్యం అండి. ఈ పాపం ఎలాంటిదంట? 41 కీర్తన 2వ వచనం. పాపం ఎంత భయంకరమైనది ఒక్క ముక్కలో మీకు చూపించేస్తా. కీర్తన 40వ అధ్యాయం 2వ వచనం చూడండి. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి నన్ను పైకెత్తను. నాశనకరమైన గుంట, జగట్టగల దొంగ ఊబి. నాశనకరమైన గుంట అంటే నరకం అంటండి. జగట్టగల దొంగ ఊబి అంటే పాపం అంట. ఊబి లాంటిది. ఊబి తెలుసండి, అది భయంకరమైన పరిస్థితిలో ఉంటుంది. ఊబిలో ఎవరైనా పడితే అది మట్టిలాగే కనబడుతుంది, కానీ దిగిపోతుంటుంది, కిందకి లాగేస్తుంటుంది. చిన్నోడైనా, పెద్దోడైనా, ధనవంతుడైనా, పేదోడైనా, ఎవడైనా, తెల్లోడైనా, నల్లోడైనా, ఏనేబాడి ఈ పాపము జగటగల దొంగ ఊబి. జగట అంటే జింకమ్మ తెలిసిన గమ్ములాంటిది. పట్టి వదలదు, లాగేస్తుంటుంది పిల్లరా. భక్తుడు అంటున్నాడు, నాశనకరమైన గుంటలో నుండి, జగటగల దొంగ ఊబిలో నుండి ఆయనను పైకెత్తాను.
నన్ను విమోచించాడు. పైకెత్తి ఏం చేశాడు? నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. తనకు స్తోత్ర రూపమగు కొత్త గీతము మన దేవుడు నా నోట నుంచి తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతము నా నోట్లో ఉంచాడు. స్తుతులు స్తోత్రాలు ఉంచాడు. నన్ను విమోచించాడు. పాపము నుండి విమోచన. ఎల్ గోయల్ విమోచకుడు. ఇప్పుడరా నువ్వు విమోచించబడితే ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో తెలుసా? రాత్రి నీ విమోచించబడ్డావా? నా పేరు మార్చుకున్నానంటే లాభం లేదు. విమోచించబడిన వారే అక్కడ నడుస్తారు పరలోకంలో. ఇప్పుడు నీకు అర్థం కాదు. లోకం విడిచిపెట్టిన తర్వాత అయ్యో దైవజనులు చెప్పిన మాట నేను వినలేకపోయానే. ఇప్పుడు ఎంతకాలం 70 లేకపోతే 80, 70 లేకపోతే 80 బ్రతుకుతాం. ఆ తర్వాత ఆ బంగారపు వీధుల్లో మనం నడవాలి కదండి. ఆ మహిమతో నిండిపోయిన ఆ స్థలంలో మనం ఉండాలి కదండి. ప్రభుతో యుగ యుగాలు ఉండాలి కదండి. దాని కొరకు నువ్వు విమోచించబడాలి. పాపము నుండి విమోచించబడాలి. మొదటిది. రెండవ దేని నుంచి విమోచిస్తాడు? చూడండి, పేతురుగా రాసిన మొదటి పత్రిక 1:18. పేతురుగా రాసిన మొదటి పత్రిక 1:18 చూడండి. 18 పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి వస్తువుల చేత మీరు విమోచించబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు వెండి బంగారాల చేత విమోచించబడలేదు. ధనం చేత, వెండి చేత, బంగారం చేత, వజ్ర వైడూర్యాల చేత మీరు విమోచించబడలేదమ్మా. మరి దేంతో విమోచించబడ్డారంటే అమూల్యమైన క్రీస్తు రక్తం చేత మీరు విమోచించబడ్డారని చెప్తూ ఆ 18వ వచనం మొదట్లో ఏమంటే పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుంచి విమోచనంట. పితృపారంపర్యమైన ఆచారాలు, పితరుల దగ్గర నుంచి వస్తున్న ఆచారముల నుండి దేవుడు మనల్ని విమోచిస్తున్నాడు. దానిలో ఆశీర్వాదం లేదు. పితృపారంపర్యమైన ఆచారాలు. ఇర్మియా గ్రంథంలో ప్రియుల ఆచారాలన్నీ అరణ్యంలో ఒకడు మరి చెట్టు నరికినట్టుగా నరికివేయబడతాయి. ఆచారాలు నరికివేయబడతాయి. ఆచారాలు ప్రియుల ముహూర్తాలు, మంచి చెట్లు, ప్రియుల తిథులు, దినములు, సంఖ్యలు, ఇంకా చాలా ఉన్నాయి ప్రియుల. ఇవి దేవుని బిడలకు మరి కూడదు. దేవుడు వాటిని చూసి అసహించుకుంటున్నాడు. అవి మనకి ఆశీర్వాదం కాదు. ఎదురులు పిల్లరా, తాయిత్తులు, ముహూర్తాలు, మంచి చెడ్లు, వీటి నుండి ప్రభు మనల్ని విమోచిస్తున్నాడు. వీటి ద్వారా మనకి ఆశీర్వాదం రాదు. ఇవన్నీ మన దేవుని నుంచి దూరంగా తీసుకెళ్ళిపోయి దేవుని ఆశీర్వాదానికి అడ్డుగా నిలబడతాయి. ఇవన్నీ నీలో ఉంటే, ఇవన్నీ నీ ఇంట్లో ఉంటే రక్షణెక్కలు, అనుజాల ఆచారాలు, వాస్తులు, పునరా, ఇవన్నీ నక్షత్రాలు చూసి ముద్దు పెట్టుకోవడం, అమావాస్య పున్నములు, ఇవన్నీ వీటన్నింటి నుంచి ప్రభు మనల్ని విమోచిస్తున్నాడు. హల్లెలూయా. ఇవన్నీ ఆశీర్వాదాన్ని అడ్డగిస్తాయి. అయితే పేతురుగా రాసిన మొదటి పత్రికలో పిల్లరా దేవుని వాక్యం ఎంత క్లియర్గా చెప్తుందంటే 3:9లో మనం దేని కొరకు పిలువబడ్డామంట. 3:9 ఆశీర్వాదమునకు వారసులగుటకు. మొదటి పత్రిక 3:9 ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు మీరు ఎందుకు పిలువబడ్డారో తెలుసా? ఆశీర్వాదానికి వారసులు ఉండడానికి, శాపాన్ని మూటకొట్టుకోవడానికి కాదు. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుంచి ప్రభు మనల్ని విమోచిస్తున్నాడు. ఈ దుష్టకాలము నుండి పిల్లరా, ఆ భయంకరమైన మనుషుల నుండి. గలతీ 1:4లో ఉంది. గలతీ 1:4 చూడండి. గలతీ 1:4 మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం చదవండి. క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలము నుండి విమోచించవలనని మన పాపముల నిమిత్తం. దుష్టకాలము నుండి. ఈ దినాలు భయంకరమైన దినాలు. పిల్లరా, మనుషులు పొల్యూట్ అయిపోయారు.
ఆ వ్యర్థమైన ఆచారాలతో మనసు చెడిపోయి దుష్ట యుగము వికెట్ జనరేషన్ అన్నాడు ఇంగ్లీష్ బైబిల్లో. వికెట్ జనరేషన్. పిల్లరా, మనుషుల్లో నుండి వ్యర్థమైన ఆచారాలు పరిస్థితులు వచ్చి దేవుడు మనల్ని విమోచిస్తున్నాడు. హల్లెలూయా. మనము మరి దేవుని పద్ధతిలోనే వాక్యానుసారమైన పరిస్థితుల్లో మనం వాక్యపు మరి ఆశీర్వాదంలో దేవుని వాక్యపు యొక్క పరిస్థితుల్లో చూడండి, రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మనం పిల్లల ఒక మాట, అద్భుతమైన మాట ఉంది. మీరు చూడండి, రోమపత్రిక 12:2 చూడండి. మీరు ఈ లోక మర్యాద అనుసరింపక ఈ లోక మర్యాద నుండి, దుష్ట యుగము నుండి మనం విమోచించబడాలని దేవుని ఆశ. విమోచించడానికే యేసు ప్రభు విమోచకుడిగా 2020 సంవత్సరాల క్రితం ప్రభు దిగొచ్చాడు. పాపము నుండి, పితృపారంపర్యమైన వ్యర్థమైన ఆచార ప్రవర్తనలో నుండి మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం చేయటానికి నువ్వు పిలువబడ్డావు. అనుజనుల ఆచార ప్రవర్తనలా దేవుని చిత్తమా? ఈ రెండిట్లో ఏం చేస్తున్నావు? వాట్ ఆర్ యు ఫాలోయింగ్? క్రైస్తవుడివే, పేరు మార్చుకున్నావు, బాప్తిసం పొందావు, మందిరంలో ఉన్నావు, కానుకలేసి అన్ని బాగున్నాయి, కానీ దేవుని చిత్తాన్ని చేస్తున్నావా? అనుజనుల ఆచార పద్ధతులతో, మానవ పద్ధతులు. హోషియా 5:11 వ్రాయబడింది, మానవ పద్ధతులు అనుసరిస్తున్నారట. మానవ పద్ధతుల నీవు మరి దేవుని వాక్యానుసారమైన, దేవుని చిత్తానుసారమైన మర్యాద అనుసరిస్తున్నావా? వాట్ ఆర్ యూ ఫాలోయింగ్ మై బ్రదర్, మై సిస్టర్? పాపము నుండి మొదటిగా, రెండవది మరి పారంపర్యమైన వ్యర్థ మరి ఆచార ప్రవర్తన నుండి దేవుడు మనల్ని విమోచిస్తున్నాడు. మూడవది దేని నుంచి విమోచిస్తున్నాడు? తీతుకు పత్రిక 2:14. టైటస్, తిమోతి పత్రిక తర్వాత ఉంటుంది. తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూడండి అందరూ. 2:14. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడు. మన కొరకు ఎందుకు అర్పించుకున్నాడంటే పిల్లరా, సమస్త దుర్నీతి నుండి మనల్ని విమోచించడానికి. దుర్నీతి నుండి విమోచన. పిల్లరా, నీతి దుర్నీతి, నీతి దుర్నీతి. దుర్ అంటే చెడ్డ, చెడ్డ నీతి, స్వనీతి అనొచ్చు. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడింది. యెషయా గ్రంథం 64వ అధ్యాయంలో మా నీతి క్రియలు ఎలా ఉన్నాయి, మా సొంత స్వనీతి క్రియలు ఎలా ఉన్నాయి అని మాట ఇప్పుడు యెషయా 64:6లో చూడండి. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి. మా నీతి క్రియలు, మా స్వనీతి క్రియలు ఎలా ఉన్నాయంట? మురికి గుడ్డల్లా కనబడుతున్నాయంట. స్వనీత దేవుని నీత. స్వనీతి నుండి, దుర్నీతి నుండి మనల్ని విమోచించి దేవుని నీతి మనకిస్తున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. గాడ్స్ రైచియస్నెస్, దేవుని నీతి మనం పొందుకుంటున్నాం, నీతిమంతులుగా చేయబడుతున్నాం. మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల్లాగా, స్వనీతి మురికి గుడ్డల్లాగా, ఫెల్దీ ర్యాక్స్ లాగా ఉన్నదంట. స్వనీతి ఉందా నీకు? దేవుని నీతి ఉందా? ఎంత స్వనీతి అండి! మాకన్నీ తెలుసులేవోయ్. చిన్నప్పటి నుంచి, నువ్వు ఇప్పుడిప్పుడు వచ్చా, మేము చిన్నప్పటి నుంచి ఎప్పుడో మా తాతల ముత్తాతల నుంచి మేము క్రైస్తవులు అండి, మాకు చెప్పక్కర్లేదు, మాకు తెలుసు. వెళ్ళండి ఇంకొకరు చెప్పండి. ఎరుదద్దమ్మలు ఉంటారు కదా, బాగోగులు ఉంటారు, వాళ్ళకి చెప్పండి, మాకెందుకు, మాకు తెలుసు. బ్రతుకు చూస్తే భయంకరంగా ఉంటుంది. మందిరాల్లో పెద్దలుగా ఉంటారు, వారి గృహాల్లో, వారి ఆఫీసెస్లో. ఎంత భయంకరమైన సాక్ష్యం అండి. బ్రతుకులో మార్పు లేదు. స్వనీతి, సెల్ఫ్ రైచియస్నెస్,
దేవుడిచ్చే నీతి మనం పొందుకోవాలి. స్వనీతి మనలో ఉండకూడదు పిల్లరా. ఇక్కడ సామెతల గ్రంథం బైబిల్లో 30వ అధ్యాయము 12వ వచనం చూడండి. 12వ వచనం, తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడిన వారి తరము. తమ దృష్టికి తాము శుద్ధులే, వారికి వారు మంచోళ్ళ కనబడతారు, కానీ పాపము నుండి మాలిన్యం నుండి కడగబడలేని తరం అంటది. ఏం తరం అండి? పిల్లరా, తమ తండ్రిని శపించు తల్లిని దీవించిన తరము. తండ్రిని శపించి తల్లిని దీవించకుండా మాట వినలేని తరం పిల్లరా. ఇది దుర్నీతి. పిల్లరా, దుర్నీతి నుండి విమోచించాలని యేసుప్రభువు ఆశపడుతున్నాడు. దేవుని నీతి, కపటము లేని నీతి, స్వార్థము లేని నీతి, కడగబడిన నీతి, పవిత్రమైన నీతి. నీ తలంపులు ఎలా ఉన్నాయి? నీ మనసులో ఏం ఆలోచిస్తున్నావు? ఒక వ్యక్తిని చూసినప్పుడు ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు చెడ్డ కండ్లు కలిగి ఉన్నావా? చెడ్డ మనసు కలిగి ఉన్నావా? నువ్వు కడగబడ్డావా? నీ స్వనీతి నుంచి బయటకు రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ స్వనీతి దేవుడి దృష్టిలో మురుకు గుడ్డలలాగా ఉందంట. యేసయ్య రక్తాలు నువ్వు కడగబడి, నువ్వు నీతిమంతుడిగా పవిత్రపరచబడి, ఆ హోలీనెస్, ఆ పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి ఈ రాత్రి తీర్మానం తీసుకుంటే దేవుడు దీవిస్తాడు. నేను ప్రకటిస్తున్న ప్రభు విమోచకుడు, రిడీమర్. ఆ దుర్నీతి నుండి, నీ స్వనీతి నుండి నిన్ను విమోచించడానికి ఈ రాత్రి ఇష్టపడుతున్నాడు. 4వది, దేని నుంచి విమోచిస్తాడు నిన్ను? విమోచకుడు 103వ కీర్తన 4వ వచనం. 103వ కీర్తన 4వ వచనంలో దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములు నీ కిరీటంగా ఉంచుచున్నాడు. సమాధికి పోకుండా నిన్ను విమోచిస్తున్నాడు. ఈ దినాలు ఎంత భయంకరంగా ఉన్నాయండి, ఎంత భయంకరంగా ఉన్నాయి పిల్లరా. మంచి ఆరోగ్యవంతులు, ధనవంతులు, ఉన్న స్థితిలో ఉన్నవారు ఎంతమంది సడన్గా మాయమైపోతున్నారు. కరోనా వ్యాధి ఎంతమంది చచ్చిపోయారు. దినాలు ఎంత భయంకరంగా ఉన్నాయి. ఇప్పుడు కనిపిస్తున్నారు, అంతలో కనబడుతుంది, అంతలో మాయమైపోతున్నారు పిల్లరా. సమాధిలోనికి పోతున్నారు చాలామంది. ప్రభు అంటున్నాడు, నేను నిన్ను సమాధిలో నుండి విమోచిస్తాను. ఐ విల్ రిడీమ్ యూ ఫ్రమ్ గ్రేవ్. సమాధికి పోకుండా, మరణానికి అప్పగించకుండా, వ్యాధి రోగ బాధలకు అప్పగించకుండా దేవుడు నన్ను కాపాడుతానంటున్నాడు, విమోచిస్తానంటున్నాడు. సమాధికి పోకుండా నిన్ను విమోచిస్తాడు. హోషేయ గ్రంథం 13:14లో, హోషేయ 13:14లో పాతాళ బలము నుండి నన్ను విమోచిస్తాడు, పాతాళానికి పోకుండా. కీర్తన 49:15లో, కీర్తన 49:15లో పాతాళానికి పోకుండా 49:15 దేవుడు నన్ను చేర్చుకొనును పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. పాతాళానికి వెళ్ళిపోకుండా, నరకానికి పోకుండా పిల్లరా, మరి సమాధికి పోకుండా నన్ను విమోచిస్తున్నాడు. అంటే ఆయుష్ ఆరోగ్యాలతో నిలబెడతాడు అనమాట. నెమ్మదితో జీవింపు చేసేటట్లు కృపిస్తాడన్నమాట. విమోచకుడు. ఎంత గొప్ప దేవుడండి, ఎంత గొప్ప దేవుడండి. చివరికి ఒక మాట చెప్తాను పిల్లరా, శాపము నుండి విమోచిస్తున్నాడు. మరి గలతీ పత్రిక 3:13 చూడండి. గలతీ పత్రిక 3:13, రిడీమర్. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న నా ప్రభు అయిన దేవుని పేరు విమోచకుడు. విడుదల పొందాలని ఆశ ఉంది నీకు, విడుదల పొందలేకపోతున్నావు. ఎంతో ప్రయత్నం చేశావు, శత విధాల ప్రయత్నం చేశావు, కానీ నువ్వు బయటికి రాలేకపోతున్నావు కదా. అప్పులు పోలైపోయావు, శ్రమంలోకి వెళ్ళిపోయావు, ఆరోగ్యం చెడిపోయింది, సంబంధ బాంధవ్యాలు తెగిపోయాయి, ఇంట్లో నెమ్మది లేదు, సమాధానం లేదు. నువ్వు అలాంటి పరిస్థితులు లేవా? యథార్థంగా ప్రభు యేసయ్య దగ్గరకు రా. ఎక్కడెక్కడో ప్రయత్నాలు చేసావు, రా యేసు ప్రభు దగ్గరికి. విమోచకుడు, ఆయన పేరు విమోచకుడు, నిన్ను విడిపిస్తాడు. గలతీ పత్రిక 3:13 చూడండి. ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులు కలుగుటకై
క్రీస్తు మన కోసం క్రీస్తు మన కొరకు శాపమై మన ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాడట. శాపము నుండి విమోచించాడటండి. ఎంత గొప్ప దేవుడండి పిల్లరా. శాపము నుండి విమోచించి అబ్రహాము పొందిన ఆశీర్వాదం క్రీస్తు యేసు ద్వారా నీకు నాకు ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. అబ్రహాము పొందిన ఆశీర్వాదం మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. పిల్లరా, అబ్రహాం గురించి ఒక మాట రాయబడింది. అబ్రహాం ఆశీర్వాదం ఎలా ఉంటుందన్నా? పాస్టర్ గారు అబ్రహాం ఆశీర్వాదం అంటున్నారు, ఎలా ఉంది? ఎలా ఉంటుందో మీకు చూడండి ఒకసారి. అబ్రహాం ఆదికాండం 24:1. ఆదికాండం 24:1. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడైండను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అన్ని విషయములలో, ఇన్ ఆల్ ఏరియాస్, మానసికంగా, ఆత్మీయంగా, శారీరకంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా, కుటుంబ పరంగా, అన్ని విషయాల్లో ఎన్నన్నా చెప్పను, అన్ని విషయాల్లో దేవుడు అబ్రహాముని ఆశీర్వదించను అనే మాట రాయబడింది. ఈ రాత్రి గలతీ పత్రికలో మనం చూసాం కదా, 3:13-14 అబ్రహాము పొందిన ఆశీర్వాదం. ఆదికాండం 24:1 అబ్రహాము పొందిన ఆ ఆశీర్వాదం క్రీస్తు యేసు ద్వారా నీకు నాకు ఇవ్వాలని దేవుడు ఆశపడుతూ ఆ శాపము నుండి మనల్ని బయటికి లాగి, శాపము నుండి మనల్ని విమోచించి, శాపానికి మనకి సంబంధం లేకుండా చేసి మన అబ్రహాం పొందిన ఆశీర్వాదానికి వారసులుగా చేయాలని ఈ రాత్రి విమోచకుడు అయిన ప్రభువు యేసయ్య ఎంతో ఆశపడుతున్నాడు. ప్రణరా, ఆశీర్వదించడానికి, మనం దీవించడానికి ఆయన సిలువ మీద శాపగ్రస్తుడైపోయాడు. ప్రియులరా, మన శాపము, మన పాపము, మన రోగము, మన సమస్యలు, మన చింతలు, ఇవన్నీ ఆయన సిలువ మీద భరించేశాడు. మనం అన్నీ ఆయన తీసేసుకున్నాయి, ఆయనవన్నీ మనకిచ్చేశాడు. ఆయనలో ఉన్న ఆశీర్వాదం, ఆయనలో ఉన్న పరిశుద్ధత, ఆయనలో ఉన్న దీవెన, ఆయనలో ఉన్న సమాధానం, ఇవన్నీ మనకి ఇచ్చేసాడు. ట్రాన్స్ఫర్ చేసేసాడు. ఎంత మంచి దేవుడు. కావాలా ఈ యేసయ్య? ఇప్పుడే నాకు నువ్వు కావాలయ్యా అన్నాడు. ఇప్పుడే నా గుండెలకు రా అయ్యా యేసయ్యా. ఇప్పుడే యేసు ప్రభువాన్ని సొంత రక్షకుడుగా అంగీకరించావు. గొప్ప కార్యం చేస్తుంది. ఇది ఒక మతం కాదు, ఇది పరలోకానికి వెళ్ళే గొప్ప మార్గం, జీవం గల సందేశం. ఇది వాస్తవం ప్రియులరా, సత్యం. ఇది ఈ రాత్రి విమోచకుడు, ఇజ్రాయేల్ యొక్క విమోచకుడు అని ఆయనకి పేరు. మన విమోచకుడు ఆయన, రిడీమర్. ఈ రాత్రి నిన్ను పర్మనెంట్గా విడుదల చేస్తాడు. ఎలా విమోచిస్తాడు? నువ్వు ఆయన వాడవగా, నువ్వు ఆయన బిడ్డగా, ఆయన కనుసన్నల్లో ఉండే బిడ్డగా, ఆయన చేతిలో చెక్కబడిన బిడ్డగా, ఆయన హస్తము క్రింద, ఆయన రెక్కల క్రింద భద్రపరచబడిన బిడ్డగా ఉండాలని నేను నడిపిస్తూ ఆ నిత్య సియోనికి తీసుకెళ్ళి విమోచించబడిన వారే అక్కడ నడుచుదురు అనే మాట మరి ఇందాక దేవుని వాక్యంలో యెషయాలో చూసాం 35:9. విమోచించబడిన వారే అక్కడ నడుస్తారని చూసాం కదా 35:9. ఆ అనుభవంలోకి నేను తీసుకుని వెళ్ళాలని ఈ రాత్రి విమోచకుడు నీతో మాట్లాడుతున్నాడు. విమోచకుడైన ప్రభు అయిన యేసయ్య రాత్రి మన మధ్యలో ఉన్నాడు. అన్నిటి నుంచి నేను విమోచిస్తాడు. రాత్రి నువ్వు హత్తుకుంటావు ప్రభుని, యేసయ్య పాదాలు పట్టుకుంటావు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. నేను మీకు ప్రార్థన చేస్తాను. అందరూ తలలు వంచండి. ఎవ్రీబడి క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూయండి. అందరూ తలలు వంచండి. ప్రభువా, విమోచకుడా, నన్ను విమోచించు ప్రభువా. నువ్వు ఇంకా విమోచించబడకపోతే, ఇంకా ఈ అనుభవాన్ని అనుభవించకపోతే, ఇంకా నామకార్థంగా ఉంటే, ఇంకా లోకంలో, పాపంలో, శాపంలో, పితృపార్యమైన ఆచారాల్లో, వ్యర్థ ప్రవర్తనలో నువ్వు ఇంకా కొట్టిమిట్టాడుతుంటే, నీకు శుభవార్త, నిన్ను విమోచించడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి నేను విమోచించాలని ఈ రాత్రి నేను ఆహ్వానిస్తున్నాడు. ఈ లైవ్ ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. గాడ్ ఇస్ టాకింగ్ టు యూ త్రూ దిస్ లైవ్. నీ శాపం నుంచి విడిపించాలి. సమస్యల్లో, శాపంలో, ఇబ్బందుల్లో నలిగిపోతూ, జిగటగల దొంగ ఊపులు, నాశనకరమైన గుంటలో కిందకి దిగిపోతూ ఎన్నో ప్రయత్నాలు చేశాం ప్రభువా. ఎక్కడికెక్కడికో వెళ్ళాను ప్రభువా.
దేవా, ఎంతమంది ఎవరు విడుదల చేయలేదయ్యా. విడుదల చేసేవారు ఎవరు లేరు. వారు విడుదల చేయగల ఆ శక్తి సామర్థ్యాలు వారికి లేవు. యేసు ప్రభు మాత్రమే విమోచకుడు. నా విమోచకుడు బలవంతుడు. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి విమోచకుడు అని ఆయనకి పేరు. ఆయన మన మధ్యలో ఉన్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యం చేయాలని ఇప్పుడే యేసు రక్తం మన మధ్యలో ప్రవహిస్తూ ఉంది. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ. నీ కొరకు శిలువ మ్రాను మీద వేలాడి నీవన్నీ ఆయన తీసేసుకొని ఆయనవన్నీ నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. రా శిలువ దగ్గరికి. నిన్ను ఎంతగానో ప్రేమించిన ప్రభువుని చూడు. ఎంతగానో ప్రేమించాడు. అందరికంటే ఎక్కువగా నిన్ను ప్రేమించాడు. నీ కొరకు రక్తం కార్చి, నీ కొరకు ప్రాణం పెట్టి, రక్తం అనే విలువిచ్చి, రక్తం అనే విమోచన క్రయధనం ఇచ్చి నన్ను విమోచించి కొన్నాడే విమోచకుడు. యువర్ రిడీమర్ ఈజ్ హియర్ రైట్ నౌ. వస్తావా ప్రభు దగ్గరికి? నీ హృదయ ప్రభుకి ఇస్తావా? ఆలస్యం చేయొద్దు తమ్ముడు, అన్నా, నా సహోదరులు ఆలస్యం చేయొద్దు. త్వరగా విమోచకుడిని హత్తుకోండి. విమోచకుడు పాదాలు పట్టుకోండి. మిమ్మల్ని విమోచిస్తాడు, రిడీమ్ చేస్తాడు, విడుదల చేస్తాడు. మహాపరిశుద్ధుడు తండ్రి, ఘనమైన ఆయన, ఈ రాత్రి మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు అయ్యా. విమోచకుడు నీకు వందనాలు. రిడీమర్, థ్యాంక్ యూ. ఈ రాత్రి మమ్మల్ని ఎలా విమోచిస్తావో, దేని నుంచి మమ్మల్ని విమోచిస్తావో ఈ రాత్రికి మా కళ్ళకు కట్టినట్లుగా లేఖనపు ఆధారాలతో మా ముందు ఉంచావు ప్రభా. నీకు వందనాలు. నీ బిడ్డలు ఆశీర్వదించి దీవించండి ప్రభా. విమోచన లేని వారికి, విమోచించబడలేని వారికి ఇప్పుడే విమోచన అనుగ్రహించమని ప్రార్థిస్తాను. విమోచన కార్యాన్ని ఇప్పుడే చేయండి. మీరు రక్తాన్ని నీ బిడ్డల మీద ప్రోక్షించండి. యేసు రక్తంతో వారిని కడగండి. అమూల్యమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మేము విమోచించబడ్డాం అని వాక్యంలో రాయబడింది. వెండి బంగారాల చేత మేము విమోచించబడలేదు, కానీ గొర్రెపిల్ల రక్తంతో, యేసు రక్తంతో విమోచించబడ్డాం. క్రీస్తు రక్తంలో నాయన విమోచన బిడ్డలకి అందరికీ దయచేసి వారి కుటుంబాలు ఆశీర్వదించి, కన్నీరు తుడిచివేసి, అనారోగ్యం నుంచి విడిపించి, సమస్యలు విడిపించి, నెమ్మది సమాధానం సమృద్ధిగా బిడ్డలకి దయచేయమని యేసు అతి శ్రేష్టమైన నామములో బిడ్డలందరూ మీ చేతికి అప్పగిస్తూ ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు, మన ప్రాణములకు యేసు ప్రభువారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం కూడా మనందరికీ సమృద్ధిగా తోడేయండి. లైవ్లోకి వచ్చిన వారందరికీ విమోచకుడు అని యేసు ప్రభువారికి విమోచన కార్యాన్ని అనుగ్రహించే, విమోచన ద్వారా వస్తున్న ఆశీర్వాదాలను ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ మరొకసారి వందనాలు. షాలోం. మరి రాత్రి లైవ్లోకి వచ్చినందుకు దేవుని మనందరం దీవించును గాక. ప్రతిరోజు 7:30 మధ్యలో నేను లైవ్లోకి వస్తున్నాను. ప్రతిరోజు రండి. దేవుని వాక్యాన్ని, స్వచ్ఛమైన దేవుని వాక్యాన్ని మీరు విని దేవుని ఆశీర్వాదాలు, దీవెనలు మీరు పొందాలని నేను కోరుకుంటున్నాను. మీ సమస్యలు, మీ ప్రార్థన అక్కర్లు, అవసరతలు దయచేసి నాకు తెలియజేయండి. కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. మా ప్రార్థనలు మీ కొరకు జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు నమ్మదగినవాడు. ప్రియులారా, యేసు ప్రభు వారు నమ్మదగినవాడు. మిమ్మల్ని విడిచిపెట్టడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో నమ్మదగినవాడు. మీ జీవితంలో గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు. ప్రియులారా, మరి నిరీక్షణ కోల్పోకండి. ధైర్యంగా ఉండండి. భయంకరమైన దినాల్లో ఉన్నాం. దేవుని కృప మీ చుట్టూ ఆవరించబడి ఉంటుంది. భయపడొద్దు. ప్రభుని స్తుతిస్తూ ఉండండి. ఏ తెగులుని గుడారాన్ని సమీపించదు. ఆమేన్. ఏ వైరస్ నేనేమి చేయలేదు. ఆమేన్. క్రీస్తు యేసునందున్న కృప చేత మీరంతా బలవంతులుగా, ధైర్యవంతులుగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేయండి. మా కోసం ప్రార్థన చేయండి. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. కోటోట్ల అనే ప్రాంతంలో మందిర నిర్మాణం జరుగుతుంది. దయచేసి మీ ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించినాక రేపు మరలా మరి 7:30 ఆ ప్రాంతానికి లైవ్లో కలుసుకుందాం. అంతవరకు ప్రభు కృప, క్రీస్తు కృప మీకు, మీ కుటుంబాలకు తోడేయండి, నడిపించును గాక. ఆమేన్.